హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అనాలి. టైం 10:30 అవుతుంది. ఈరోజు డేట్ April 4th. ఎగ్జాక్ట్లీ April 4th. నేను నిన్న లైవ్ చేశాను, మీ అందరితో మాట్లాడాను. చాలా డల్గా ఉన్నాను, చాలామంది డల్గా ఉన్నారు ఏంటి అక్క అని అడిగారు. సో ఈ వీడియో నేను April 4th ఈరోజు షూట్ చేస్తూ ఉన్నాను, కానీ పెట్టడం మాత్రం మే 2nd నాకు స్కానింగ్ ఉంది. సో మే 3rd 4th 5th ఒకవేళ గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేస్తాను. సో యాక్చువల్లీ గుడ్ న్యూస్ ఏనండి, చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేసిన గుడ్ న్యూస్ అండి. ఫైనలీ నేను ప్రెగ్నెంట్. నేను ప్రెగ్నెంట్ని చూపిస్తాను మీకు. కిట్ ఐ ఆమ్ ప్రెగ్నెంట్. సో యాక్చువల్లీ ఈ వీడియో ఈరోజు షూట్ చేసి రేపు పెట్టచ్చు, కానీ పెట్టరు, తెలుసు కదా. సో 3 monthsకి బేబీకి హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ స్కాన్ తర్వాతనే అందరికీ చెప్దామని చెప్పేసి ఎవరికి చెప్పట్లేదన్నమాట ఈ విషయం. ఆల్రెడీ మీరు చూస్తున్నట్టయితే నేను మార్చి మొత్తంలో వీడియోస్ సరిగా పెట్టలేదు, ఎందుకంటే నాకు హెల్త్ అస్సలు బాగాలేదు. ఏదో అట్లా షూట్ చేస్తున్నాను. యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం బంద్ చేసాం అనుకోండి, మీ ఛానల్ ఫ్యూచర్ పోయినట్టే. అందుకే రెగ్యులర్గా ఒక వీడియో అయితే పెడతా ఉన్నాను. నాకు వ్యూ పడిపోయింది నాకు తెలుసు, కానీ నాకు హెల్త్ అస్సలు బాగాలేదు. సో నేను ఉన్నా అంటే నా ప్రజెన్స్ కోసం నేను వీడియోస్ పెట్టాను, అంతకు మించి ఏం లేదు. అఫ్ కోర్స్ నేను లైట్ తీసుకున్నాను, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ నాకు ఎట్లా ఉంది, ఇంకో 2-3 monthsకి అయినా వీడియోస్ చేసుకోవచ్చు. కాకపోతే నా ప్రెగ్నెన్సీ నేను కాపాడుకోవడం మెయిన్. సో ఇప్పుడు టైం నైట్ 10:30 అవుతుంది. నేను ప్రెగ్నెంట్ అని నాకు ఎప్పుడు తెలిసిందంటే, యాక్చువల్లీ నాకు మీ అందరు తెలుసు నాకు PCOD ఉంది. డాక్టర్ నాకు ఎప్పుడు చెప్పలే. కాకపోతే నేను ఎగ్జాక్ట్లీ నాకు 2019లో ఇంత గుడ్ న్యూస్ హ్యాపీగా ఎందుకు చెప్పలేదు అంటున్నారా? ఎక్కువ టెన్షన్ ఉంది నాకు, లోపల ఎక్కువ టెన్షన్ అవుతుంది, ఎందుకో తెలీదు. నాకు టెన్షన్ చాలా ఎక్కువ ఉంది. డాక్టర్ నన్ను టెన్షన్ తీసుకోవద్దని చెప్పారు. చూపిస్తాను, ఈరోజు నేను హాస్పిటల్ కూడా వెళ్ళాను. సో యాక్చువల్లీ ఏమైందంటే, నాకు 2019లో పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్ స్టార్ట్ అయిపోయింది. 2019 దసరా అప్పటి నుంచి, ఎగ్జాక్ట్లీ దసరా అప్పటి నుంచి నాకు 3 monthsకి ఒకసారి పీరియడ్ అయ్యేది. లాస్ట్ 5 months నుంచి నేను చలికాలం మొత్తం నా మీద నేను చాలా కేర్ తీసుకున్నాను. నా మీద నేను కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్ డౌన్ అవ్వడం మొదలైంది. సో అంతకుముందు నైట్ 3-4 o'clock వరకు నేను ఎడిటింగ్ చేసుకునేదాన్ని, వీడియోస్ పెట్టడానికి ట్రై చేసేదాన్ని. కానీ ఎట్లయితే నేను చలికాలం వచ్చిందో కావాలని నైట్ 11కి అట్లా పడుకోవడం, పొద్దున ఎంత లేట్ అయినా పర్లేదు కానీ నైట్ మాత్రం తొందర పడుకోవడం స్టార్ట్ చేశాను. నాకు PCOD రావడానికి మెయిన్ రీజన్ లేట్ నైట్స్ నిద్రపోకుండా ఉండమంట. సో ఇది నాకు డాక్టర్ చెప్పారు. మధ్యలో చాలా డైట్లు, ఎక్సర్సైజ్లు బోల్డ్ అని చేశాను. ఫైనల్గా ఫెబ్లో నేను 15 తర్వాత నేను డైట్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం మొత్తం మానేసాను అనమాట. నాకు జనవరి నుంచి నాకు 1 year మొత్తం పీరియడ్ ఇర్రెగ్యులర్ ఉండేది. 1 year మొత్తంలో నాకు 4 times or 3 times మాత్రమే పీరియడ్ అయి ఉంటుందండి. దానివల్ల నేను చాలా లావ్ అయ్యాను. నేను 10 kgs వరకు, నేను పూణేలో ఉన్నప్పుడు 69-70 ఉండేదాన్ని. నేను ఇక్కడికి వచ్చాక 78-80 వరకు వెళ్ళింది నా వెయిట్ అప్పుడప్పుడు. సో ఫ్రస్ట్రేషన్ వచ్చేది, కానీ పీరియడ్స్ సరిగా లేకపోతే మనం ఏం చేయలేం. PCOD ఉన్న వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల వెయిట్ పెరగడం, మీసాలు గడ్డాలు రావడం, ఇవన్నీ కామన్ థింగ్స్. కానీ PCODలో కూడా ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఈ సెకండ్ లైన్ పాజిటివ్ వస్తుందా రాదా, అసలు లైఫ్లో ఇది జరుగుతుందా లేదా అనుకొని టెన్షన్ పడ్డ రోజులు ఉన్నాయి. కాకపోతే దేవుడి దయ వల్ల నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఈరోజు April 4th అని చెప్పాను కదా, నాకు యాక్చువల్లీ 2ndకి పీరియడ్ ఉండాలి. మార్చ్ 2ndకి పీరియడ్ అయింది. ఈ మంత్ 2ndకి నాకు పీరియడ్ అవ్వలే. దట్టు నాకు 10 days బిఫోర్ సిమ్టమ్స్ తెలిసాయి. కాకపోతే నాకు అప్పుడప్పుడు పీరియడ్ కూడా లేట్ అవుతుంది. సో నేను అంత హాలోజినేషన్ అనుకొని అంత లైట్ తీసుకున్నాను. దాంట్లో నేను హోలీ రోజు నేను చాలా గట్టిగా కింద పడ్డాను. అంతకుముందు ఒకసారి ట్యాంక్ పైన రంగమ్మన్నకు అడిగాడు చూడండి, ఆ రోజు నేను అనుకోకుండా తొండను ముట్టుకొని గట్టిగా కింద పడ్డాను. అంతకుముందు నాకు హోప్స్ ఉండేవి నేను ప్రెగ్నెంట్ అవుతానేమో అని. ఆ తర్వాత నా హోప్స్ అన్నీ వెళ్ళిపోయాయి, ఎందుకంటే అంత గట్టిగా చాలా గట్టిగా కింద పడి నాకు ఒక వారం రోజులకి స్పైరల్ పెయిన్ వచ్చింది. నాకు ఇక్కడ వెన్నెముక ఉంది, అది చాలా నొప్పి వచ్చింది, అంత గట్టిగా కింద పడ్డా అనమాట. సో ఇక ప్రెగ్నెన్సీ వగేరా ఏం రాదనుకున్నాను, కానీ నా లక్తో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. యాక్చువల్లీ April monthలో మా మామయ్య సో యాక్చువల్లీ April 7th మా మామయ్య చనిపోయి 2 years నిండుతాయి అన్నమాట. నిన్న మధ్యాహ్నం అంటే April 3rd నిన్న శనివారం అండి. నిన్న మధ్యాహ్నం శేఖర్తో మనం ఊరికి వెళ్దాం పదా అని చెప్పేసి ఈరోజు సండే రోజు ఈవినింగ్ ఊరికి వెళ్దాం అనుకున్నాం మేము. కానీ ఎందుకో నాకు 2 weeks నుంచి చాలా సిక్గా ఉంది. మా ఫ్రెండ్స్ వచ్చేలారు, అంత యాక్టివ్గానే ఉన్నట్టు. నేను హాలోజినేషన్ అనుకుని నాకు నేనుగా సర్ది చెప్పుకుంటూ ఎవ్రీథింగ్ చేశాను. చాలా రిస్క్ తీసుకున్నాను నేను. సో ఫైనల్గా ఏంటంటే ఇక ఊరికి వెళ్దాం అనుకున్నాం, కానీ శేఖర్ ఏంటంటే ఇక నీకు పీరియడ్ అవ్వాలి, ఒకసారి మనం టెస్ట్ చేసుకొని వెళ్దాంలే అన్నాడు. సో ఈవినింగ్ 8:30కి నేను టెస్ట్ చేశాను. ఇమీడియట్గా 2 lines థిక్ వచ్చాయి.
షాక్ అయ్యాను. అసలు నేను బిలీవ్ చేయలేదు. చాలా దారుణంగా ఏడ్చానండి. ఎందుకంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో చాలామందికి కాంప్లికేషన్స్ ఉంటాయండి. లైక్ నాకైతే పీసీఓడి ఉండే, మేము ఇంతవరకు గట్టిగా ఎప్పుడు ట్రై చేయలే. కాకపోతే నాకు పీరియడ్ రెగ్యులర్ కావడానికి నేను చాలా కష్టపడ్డాను. నెక్స్ట్ సైజ్ మధ్యలో చేయడం, మళ్ళీ ఆపేయడం, ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే మళ్ళీ ఆపేయడం, అంతకుముందు చేయడం, ఇట్లాంటివి జరిగాయి. నేను లావడం, సన్న అవ్వడం, చాలామంది మీరు మాకు చెప్పడానికి కోసం ఎక్సర్సైజ్ చేస్తారు కదా అని కూడా అన్నారు. కానీ నా హెల్త్ నాకు తెలుసు కదా. సో అట్లా అని చెప్పేసి అన్ని ట్రయల్ చేసి ఫైనల్గా నేను ప్రెగ్నెంట్ అయిపోయాను అనమాట. ఈరోజు మార్నింగ్ నేను ఎల్ఐజీలో ఒక డాక్టర్ ఉంటారు. యాక్చువల్లీ ప్రెగ్నెంట్ అని తెలిసాక నేను నైట్ అంతా నాకు నిద్ర పట్టలే. నాకు పీరియడ్ రెగ్యులర్ లేదు కదా ఇంతకుముందు. మరి వాటర్ బబుల్స్ ఉంటాయి, పీసీఓడి అంటే వాటర్ బబుల్స్ ఫామ్ అయితే అంటారు. మరి కరెక్ట్గా ప్రెగ్నెన్సీ ఫామ్ అయిందా, వేరే ట్యూబ్లో ఏమైనా ఫామ్ అయిందా, ఇంకేదైనా కాంప్లికేషన్ ఉందా, ఇట్లాంటి డౌట్ తోటి నేను నైట్ మొత్తానికి పడుకోలేదు. సో మార్నింగ్ లేచాక ఇక్కడ ఎల్ఐజీలో డాక్టర్ ఉంటారండి, చెప్తాను మీకు. సో ఎల్ఐజీలో సందీప్ నర్సింగ్ హోమ్ ఉంటుంది, అక్కడ డాక్టర్ ఉంటుంది. తన దగ్గరికి వెళ్ళాను. సో తన దగ్గరికి వెళ్తే చెప్పాను ఇట్లా అయింది మేడం అని. యాక్చువల్లీ ఈ మధ్య నేను ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ కూడా తీసుకుందాం అని చెప్పేసి ఫిబ్రవరిలో వెళ్ళానండి. 1100-1500 గోళ్ళు ఇచ్చింది నాకు. ఇవి వాడి స్వాన్స్ టైంలో మీరు ఇంటర్కోర్స్ చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వస్తుందని డాక్టర్ చెప్పారు. కానీ ఆ గోళ్ళు 5 రోజులు వాడాను నేను. నా బాడీ ఫుల్గా హెవీ వెయిట్ అయిపోయింది. 3 kgs నేను వెయిట్ పెరిగాను. నా ఫేస్ చాలా లావ్ అయిపోయింది. నా బాడీ నాకు సహకరించలేదు. నాకు కాళ్ళు ఎక్కువ పగిలిపోయినాయి. టాయిలెట్కి వెళ్తే మనడం, యూరిన్ మనడం, ఇట్లాంటివి చాలా మొదలైనాయి. ఇమీడియట్గా ట్యాబ్లెట్స్ మానేశాను. అయ్యేది ఉంటే, నాకు ఆల్రెడీ తేజ్ ఉన్నాడు, నాకు మొత్తానికి లేరు అన్నట్టు కాదు కదా. సో అయ్యేది ఉంటే ఎప్పుడైనా అవుతుంది, నేను మాత్రం ట్యాబ్లెట్ వేసుకోను అని ఫిబ్రవరిలో ట్యాబ్లెట్ మొత్తానికి వేసుకోవడం అనేది మానేశాను అనమాట. ఆ డాక్టర్ దగ్గర నేను ట్రీట్మెంట్కి వెళ్ళి ఉంటుంది. ఎవరు, సందీప్ నర్సింగ్ హోమ్ ఉంది కదా, సందీప్ నర్సింగ్ హోమ్ అక్కడికి. సో కన్ఫర్మ్ అయ్యాక నిన్న సాటర్డే కన్ఫర్మ్ అయింది. సండే యాక్చువల్ డాక్టర్ ఉండదు అనుకున్నాను. కానీ రంగమన్నని అడుగుమంటే ఉందని చెప్పేసరికి 11:30కి వెళ్ళాం. తేజుని రంగమన్న ఇంటి దగ్గర వచ్చేసి 11:30కి వెళ్తే ఆమె నాకు ట్యాబ్లెట్ రాసిచ్చింది. సో ఒకటేమో పరిగడుపున వేసుకోవడానికి ఇస్తాను మీకు నేను. సో సక్సెస్ఫుల్లీ మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు. నాకు కూడా ఈ టెస్ట్ చేసేంతసేపు నాకు డౌట్ ఉండే. సో ఇది పాజిటివ్ వచ్చింది. ఈరోజు డేట్ కూడా ఉంది, 4/4/2021. సో ఇది ఈరోజు మార్నింగ్ చేసింది. సో నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసి మొత్తానికి అయితే పాజిటివ్ వచ్చింది అనమాట. నా ఏజ్ 29 years. సో రివీల్ అయిపోయింది అనమాట. సో పాజిటివ్ వచ్చింది. తర్వాత ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఇవి ఆఫ్టర్నూన్ వేసుకోవడానికి, ఇవి వచ్చేసి పరిగడుపున వేసుకోవడానికి. ఎందుకంటే నాకు వామిటింగ్స్ లేవు, కానీ నాకు మార్నింగ్ సిక్నెస్ ఎక్కువ ఉండి మళ్ళీ లోపుతుంది. తేజుగాడు నాకు వాంతి అవ్వదు, కానీ నాకు లోపుతూ ఉంటుంది అనమాట. తర్వాత ఈ ప్రోటీన్ పౌడర్ ఇచ్చారు. ఫస్ట్ టైం ఆల్రెడీ నాకు శేఖర్ ఇచ్చింది కూడా. దరిద్రంగా వస్తుంది వాసన. నేను ప్రోటీన్ పౌడర్స్ అస్సలు తీసుకోను. నేను తేజు కడుపులో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు తీసుకోలేదన్నమాట ప్రోటీన్ పౌడర్. సో మొత్తంగా ఇది ఇచ్చేసి మార్చు 2/5/2021 మే 2కి నన్ను స్కానింగ్ చేయించమన్నారు. సో మీరు మీ దగ్గర వాళ్ళకి చెప్పుకోండి, కానీ నార్మల్గానే స్కానింగ్ చేసినా కానీ అందరికి చెప్తే, నాకున్న టెన్షన్కి ఆమె స్కానింగ్ చేసినాక అందరు చెప్పుకోరా నీకు అంత టెన్షన్ ఉంటే చెప్పింది. సో మే 2కి నాకు స్కానింగ్ ఉంది. సో స్కానింగ్లో బేబీ హార్ట్ బీట్ ఫామ్ అయిందా లేదా, హార్ట్ బీట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది కదా. సో అందుకే ఆ డేట్ తెలిసాక ఈ వీడియో మీతో నేను రిలీజ్ చేస్తాను. షూట్ చేయడానికి కారణం ఏంటంటే నా హ్యాపీనెస్ని ఎవ్రీథింగ్ నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇది కూడా షేర్ చేయాలి అనిపించింది, అందుకే చెప్పాను. సో దిస్ ఈజ్ మై కిట్. మళ్ళీ ఒకసారి చూడండి. అసలు నేను నిన్న షాక్ అయ్యానండి. చాలామంది మార్నింగ్ చేయాలి అంటారు కదా. ప్రెగ్నెన్సీ నిజంగానే కన్ఫర్మ్ అయితే మనం ఎప్పుడు చేసినా పాజిటివ్ వస్తుంది. ఎందుకంటే హెచ్సిజీ లెవెల్స్ ఉంటాయి కదా. సో అవి కొంతమందికి తొందరగా పెరుగుతాయి, కొంతమందికి లేట్ అవుతుంది అనమాట. సో అప్పట్లో మన సబ్స్క్రైబర్ ఒక ఆమె నాకు పంపించింది ఈ టెస్ట్కి. తనది సెకండ్ లైన్ చాలా ఫేడ్గా వచ్చింది. నాకు ఫస్ట్ ఫేడ్గా వచ్చింది. నేను శేఖర్ని పిలిచేసాను, ఇదేంటి నాకు అర్థం కావట్లేదు చెప్పేలోపు 2 డార్క్ వచ్చాయి. ఇది నిన్న ఈవినింగ్ చేసిన టెస్ట్ కిట్ అన్నమాట, కింద పడిపోయింది. సో ఇది చెప్పాలి అనుకున్నాను. కానీ ప్రెగ్నెంట్ అయినా మీకు ఎందుకు హ్యాపీనెస్ లేదని చాలామంది అనొచ్చు. తెలీదు, నాకు చాలా టెన్షన్ ఉంది, ఎందుకో తెలీదు, కానీ టెన్షన్గా ఉంది. సో ఇప్పుడు ఈ ఏప్రిల్ మొత్తం, ఈరోజు April 4th, ఏప్రిల్ మొత్తం నేను కొన్ని ఒప్పుకున్న వీడియోస్ ఉన్నాయి. ఇంతకుముందు నేను ఒకటి ఉప్పాడ శారీస్ వీడియో షూట్ చేశాను, నాకు అస్సలు ఒప్పుకోలేదు. కాకపోతే కొన్ని ఒప్పుకున్నాను కాబట్టి అవి క్లియర్ చేయాలి. వ్లాగ్స్ వీలైనంత వరకు పెడతాను, లేకపోతే రెమెడీస్ అయినా ఏమైనా పెడతాను. మొత్తానికి యూట్యూబ్ ఆపేయడం అంటూ జరగదు. కానీ నాకు వీలైనంత వరకు చిన్న చిన్న రెమెడీస్ నేను మాట్లాడుకుంటా వ్లాగ్ ఇట్లాంటి పెడతాను అనుకుంటున్నాను. ఓపిక ఉంటే, నాకు ఓపిక ఉండట్లేదు. కడుపు అంతా ఎప్పుడు గడ కదులుతున్నట్టు అనిపిస్తుంది. గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది. తొడల దగ్గర నుంచి కింది వరకు కాలు విపరీతంగా లాగుతున్నాయి. ఏం తినాలనిపించలేదు. నేను సరిగ్గా తిని 2 weeks అవుతుంది. మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు సరిగ్గా తినలేదు. నెక్స్ట్
ఎప్పుడైనా సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్తే తను వండితే అప్పుడు తింటున్నాను. నాకు నేను ఏం వండినా తినాలనిపించట్లేదు. వామిటింగ్ వచ్చినట్టయి నాకు వామిటింగ్ రాదన్నమాట. సో నాకైతే సేమ్ తేజు కడుపులో ఉన్నప్పుడు ఎట్లా సిమ్టమ్స్ ఉన్నాయో సేమ్ టు సేమ్ అవే సిమ్టమ్స్ ఉన్నాయి. కానీ చాలా నీరసం అయిపోతుంది. నాకు అర్థమవుతుంది చాలా ఎక్కువ నీరసం అయిపోతుందని. డాక్టర్ నాకేం చెప్పిందంటే పపాయ, పైనాపిల్, మటన్, చికెన్, ఫిష్ ఈ 4 months తినద్దని చెప్పింది. ఎందుకు చెప్పింది తెలియదు కానీ హీట్ ఎక్కువ అవుతుందట వాటి వల్ల. నాకు ఇప్పటికే హీట్ ఎక్కువైపోయి నాకు కాళ్ళు దారుణంగా పగిలిపోయి నాకు కింద అడుగు పెట్టొస్తలేదు. నేను ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉన్నాను. అంత దారుణంగా కాలు పగిలినాయి. మళ్ళీ స్కానింగ్ వరకు రెస్ట్ తీసుకో, ఎక్కువ పని చేయకని చెప్పింది అనమాట. అత్తయ్య వాళ్ళకి నిన్ననే చెప్పాను కాబట్టి అత్తమ్మ పండగ తర్వాత వస్తాను, ఎందుకంటే విరిపోడి పట్ట ఇవన్నీ ఉన్నాయి కదా. సో తను పండగ తర్వాత వస్తానింది. అత్తమ్మ వస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. హెల్ప్ అంటే ఎందులో అంటే అత్తమ్మ ఎట్లీస్ట్ వంట చేస్తుంది, శేఖర్ తింటాడు. ఇప్పుడు శేఖర్కి టైంకి ఫుడ్ లేదు, తెజ్జుకి టైంకి ఫుడ్ లేదు. శేఖర్ అన్నం వండేస్తాడు, చాలా రోజులు అయింది కదా వంటకి దూరం అయిపోయి. సో ఏదో వచ్చినట్టుగా కర్రీ వండుతూ ఉన్నాడు. నాకు ఆ స్మెల్కే వాంతి వచ్చినట్టు అవుతా ఉంది. ఆల్రెడీ ఒకసారి నేను ప్రెగ్నెంట్ అయ్యాను కాబట్టి సేమ్ సిమ్టమ్స్ ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఇప్పుడు తేజ్తో కొంచెం బిజీ. ఎత్తుకోవద్దని చెప్పిందండి తేజుని. ఆ పిల్లలు ఆల్రెడీ బేబీ ఉన్నాడు కదా, ఊరికి ఎత్తుకోకండి, మీ హస్బెండ్ చూసుకుంటాడని చెప్పింది అనమాట. సో మొత్తానికైతే ఈ 1 month నేను కేర్ఫుల్గా ఉండి స్కానింగ్ కరెక్ట్గా వస్తే నా ప్రెగ్నెన్సీ అదే ఏమంటారు నా ప్రెగ్నెన్సీ వ్లాగ్స్ మీతో షేర్ చేస్తాను. ఈవెన్ ఈ వ్లాగ్ కూడా అప్పుడే షేర్ చేస్తాను. ఏదైనా నెగిటివ్ అయితే ఈ వ్లాగ్ని ఇలాగే డిలీట్ చేసేస్తాను, అన్లిస్టెడ్లో పెట్టేసి డిలీట్ చేసేస్తాను. సో కోరుకోండి మంచి జరగాలని. తెలీదు ఎందుకో మైండ్లో చాలా నెగిటివ్ థాట్స్ ఉన్నాయి. తెలియదు ఎందుకో. నేను నిన్న చాలా ఎమోషనల్ అయ్యాను, ఇవాళ ఏం ఎమోషనల్ అయ్యాను. నిన్న బాగా ఎక్కువ భయమై ఉండే అనమాట. సో నేను కేర్ తీసుకున్నాను. ఇప్పటి నుంచి నాకు ఏంటంటే నేను పని చేయకుండా ఉండలేను, నేను ఖాళీగా కూర్చోలేను, కానీ నేను కేర్ తీసుకుంటాను. నాకు పాలు తాగాలనిపించేది. ఇంతసేపు శేఖర్ ఇక్కడే కూర్చున్నాడు. సో ఆయనకు కూడా పాలు అంటే ఇష్టం ఉండదు. సో ఆయన పాలు తాగుతూ నన్ను తాగమని చెప్పిండు. కానీ నాకు అసలు ఏం తినాలి అనిపించలేదు. ఈరోజు నా వెయిట్ 75 kgs ఉంది. ఎస్ ఎగ్జాక్ట్లీ 70. నేను ఎక్సర్సైజ్ చేసినప్పుడు 75 అట్లనే ఉండింది. సో 75 ఉంది. ఈరోజు వెయిట్గా చూసుకున్నాను. సో తెలీదు ఫర్దర్గా ఎలా ఉంటో తెలీదు, రేపు ఎట్లా ఉంటో తెలియదు. కానీ దేవుని దయ వల్ల అంతా మంచిగా ఉండాలి. రామలింగ స్వామి దయ, నేను బాగుండాలి, మా బేబీ బాగుండాలి, తేజుకి మంచి చెల్లి ఆర్ తమ్ముడు ఎవరు వచ్చినా పర్లేదు, కానీ ఎవరో ఒకరు రావాలి. సో ఇది ధ్యాన్. ఈ వ్లాగ్ని మరి సోది వ్లాగ్లా చేయాలనుకోవట్లేదు. నా హ్యాపీగా అనిపించింది, మీ అందరితో షేర్ చేయాలనిపించింది. ఎవ్రీథింగ్ నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేస్తాను. సో అందుకే షేర్ చేస్తాను. అంత పాజిటివ్ జరిగితే ఈ వ్లాగ్ మీ ముందుకు వస్తుంది. ఈ వ్లాగ్ వచ్చాక ఎవ్రీడే నేను ఏం తింటాను ఏంటి, పీసీఓడిలో నా ప్రెగ్నెన్సీ ఎట్లా కన్ఫర్మ్ అయింది, నేను తీసుకున్న కేర్ ఏంటి, ఎవ్రీథింగ్ షేర్ చేస్తాను. ఎందుకంటే నాలాగా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి నా వల్ల ఏ ఒక్కరికి యూస్ అయినా నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను. బాయ్ బాయ్.